యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కిన వార్ 2 గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ పై సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా కావడంతో దీనిపై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే అంచనాలకు తగ్గట్లు సినిమా అద్భుతంగా ఉందని చూసిన వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇందులో పెద్దగా కథ ఏమీ లేదని, కేవలం యాక్షన్ సీక్వెన్స్ కే ప్రాధాన్యత ఇచ్చారని మరికొందరు అంటున్నారు. ఎన్టీఆర్ రోల్ సైడ్ క్యారెక్టర్ లా ఉందని, హృతిక్ రోషన్ పూర్తిగా డామినేట్ చేశాడని చెబుతున్నారు. మొత్తానికి ఊహించినంతగా అయితే మూవీ లేదని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ తెలుగు థియేటికల్ రైట్స్ ని సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ 80 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. హిందీ సినిమాకి ఇంత మొత్తం అంటే చాలా పెద్ద రిస్క్ అయినప్పటికీ ఎన్టీఆర్ మీదే భారం వేశారు. ఈ నేపథ్యంలోనే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ మాట్లాడుతూ వార్ 2 చిత్రాన్ని హిట్ చేయాల్సిన బాధ్యత ఎన్టీఆర్ అభిమానులదేనని, ఫస్ట్ డే హిందీ కలెక్షన్ కంటే తెలుగులో ₹1 అయినా ఎక్కువ రావాలని పిలుపునిచ్చారు. అంతేకాదు దేవర ఫస్ట్ డే కలెక్షన్ ను దాటేయాలని అన్నారు. దీంతో నాగవంశీ కామెంట్లపై కొందరు విమర్శలు గుప్పించారు. వార్ 2 నేడు రిలీజ్ అయిన నేపథ్యంలో అసలు ఈ మూవీకి జరిగిన బిజినెస్ ఎంత బ్రేక్ ఈవెంట్ కావాలంటే ఎంత రాబట్టాలి అన్న వివరాలు తెలుసుకుందాం. వార్ 2 చిత్రానికి తెలుగులో 87.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాంలో 30 కోట్లు, సీడెడ్ లో 18 కోట్లు, ఉత్తరాంధ్రలో 10 కోట్లు, ఈస్ట్ 3 కోట్లు, వెస్ట్ 3 కోట్లు, గుంటూరు 3.5 కోట్లు, కృష్ణ 4 కోట్లు, నెల్లూరు 3 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 4 కోట్లు, ఓవర్సీస్ 4 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ కావాలంటే 88 కోట్లు నెట్ వసూల్స్ చేయాల్సి ఉంది. అయితే ఈ చిత్రానికి వచ్చిన టాక్ తో ఇంత మొత్తంలో బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత ఎన్టీఆర్ నటించిందైనా వార్ 2 బాలీవుడ్ మూవీగానే మన ప్రేక్షకులు చూస్తున్నారు. పైగా టాక్ కూడా మరీ సూపర్ హిట్ రేంజ్ లో రాలేదంటున్నారు. మరి వార్ 2 తెలుగులో సూపర్ హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.